అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 12వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. అదే అన్నయ్య, నువ్వు ఇలా ఉంటే ఎలా మాతో కానీ బిజినెస్ విషయాల్లో కానీ అప్పట్లో యాక్టివ్గా ఉండట్లేదు. పేరేంటో ఊరేంటో తెలియని ఒక అమ్మాయి కోసం నువ్వు ఇలా అయిపోవటం నాకేం నచ్చలేదు. అప్పటికి మనుషులతో వెతికిస్తూనే ఉన్నాం కదా అంటాడు రాహుల్. అని చిన్నగా నవ్వి, సరేలే నేను వస్తాను, నువ్వు పద అంటాడు అతను. సరే త్వరగా వచ్చేసేయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు రాహుల్. వెళ్తున్న రాహుల్ వైపే చూస్తూ, నువ్వు కోరుకునే నేను రావాలంటే నా ఏంజిల్ నాకు కనపడాలి అనుకుంటూ ఆ అమ్మాయి ఫోటో చూస్తూ, చూడు ఏంజిల్, నీ వల్లే నేను ఇలా అయిపోయాను. నేనుగా మళ్ళీ ఎప్పట్లా మారాలంటే నువ్వు నాకంటే పడాలి. ఎందుకంటే కనబడకుండా దాగుడుమూతలు ఆడుతున్నావంటూ ఆ అమ్మాయితో తన తొలి పరిచయాన్ని గుర్తు చేసుకుంటాడు ఆ వ్యక్తి. శివరాం గారు. ఆయన స్విట్జర్లాండ్లో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆయనకిద్దరు పిల్లలు, అతను ఇంకా రాహుల్ పుట్టగానే ఆయన భార్య మరణించడంతో అక్కడ తనకంటూ ఎవరూ లేక తన ఆస్తులన్నీ అమ్ముకొని స్విట్జర్లాండ్కి వచ్చి బిజినెస్ పెట్టి ఇక్కడే సెటిల్ అయిపోయారు శివరాం గారు. ఆ బిజినెస్లో అంచెలంచెలుగా ఎదిగి అక్కడ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఆయన. రాహుల్ వాళ్ళ స్టడీస్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు కూడా బిజినెస్సే చూసుకుంటున్నారు. ఆ కారణం చేతనే ఇండియాలో తమ పార్ట్నర్షిప్లో ఉన్న కంపెనీలో మీటింగ్ ఉండడంతో శివరాం ఆరోగ్యం సహకరించక అతన్ని వెళ్ళమని చెప్తారు శివరాం గారు. నో డాడీ, నేను ఇప్పుడు ఇండియా వెళ్ళలేను, రాహుల్ని వెళ్ళమనండి అంటాడు అతను. లేదన్నయ్యా, నాకు ఫ్రాన్స్లో మీటింగ్ ఉంది, మర్చిపోయావా, ఈసారికి నువ్వే వెళ్ళన్నయ్యా అని రాహుల్ అనడంతో శివరాం గారి ఆరోగ్యం బాగోలేదు కనుక తప్పక ఇండియా బయలుదేరతాడు అతడు. ఇండియా కలకత్తా మహానగరం. అలా ఇండియా వచ్చిన అతను కలకత్తాలో హోటల్లో స్టే చేసి అక్కడ అరేంజ్ చేసిన మీటింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. మధ్యాహ్నం అక్కడ క్లయింట్స్తో లంచ్ చేసి హోటల్ రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని రిటర్న్ ఫ్లైట్ రేపు మార్నింగ్ 10కి కావడంతో కలకత్తాని ఒక లుక్ వేద్దామని ఈవినింగ్ సైట్ సీయింగ్కి బయలుదేరాడు అతను. అలా కలకత్తా అంతా కూడా చుట్టేస్తూ నైట్ టైం హౌరా బ్రిడ్జ్కి చేరుకున్నాడు. ఆ నిశిలో విద్యుత్ దీపాల కాంతిలో మిలమిలా మెరిసిపోతున్న కలకత్తా నగరాన్ని చూస్తూ ఉన్న అతని కళ్ళు ఒక చోట ఆగిపోయాయి. అక్కడ ఒక అమ్మాయి తన ఫ్రెండ్స్తో కలిసి కలకత్తా నగర అందాలను ఆస్వాదిస్తూ అల్లరి చేస్తోంది. తన ప్రమేయమే లేకుండా తన అడుగులు ఆమె వైపు కదిలాయి. వాళ్ళ ఉన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కనపడకుండా నుంచొని ఆమె అల్లరిని స్వచ్ఛమైన నవ్వుని చూస్తూ ఆ క్షణాలని తన మొబైల్లో బంధించాడు. అలా వాళ్ళు అక్కడ ఉన్నంత వరకు తాను కూడా అక్కడే ఉండి ఆమెను చూస్తూ ఉండిపోయాడు. వాళ్ళ బస్సు రావడంతో ఆమె తన ఫ్రెండ్స్తో కలిసి బస్సు ఎక్కి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళే వరకు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా తననే చూసిన అతను ఆమె వెళ్ళిపోయాక తేరుకొని నవ్వుకుంటూ, అయ్యో తన పేరు డీటెయిల్స్ తెలియవు, మళ్ళీ తనని కలవటం ఎలా అనుకుంటూ ఆ బస్సు వెళ్ళిన పైపే పరుగు తీశాడు. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో ఆ బస్సు తన కంటికి ఎక్కడా కనిపించలేదు. ఆ రాత్రంతా ఆమె కోసం వెతుకుతూనే ఉన్నాడు. కానీ ఆమె జాడ దొరకకపోవడంతో ఇక తన ఫ్లైట్కి టైం కావడం చేత ఇష్టంగానే తిరిగి స్విట్జర్లాండ్ బయలుదేరాడు అతను. ప్రజెంట్ ఇదంతా గుర్తు చేసుకుంటూ, ఇంకా 10 రోజులు అంతే, ఇక్కడ అంతా సెటిల్ చేసి నీకోసం ఇండియా బయలుదేరుతున్నాను ఏంజిల్ అనుకుంటూ కిందకు వెళ్తాడు అతను. ఇండియా, హైదరాబాద్. పెద్దవాళ్ళంతా తెల్లవారుజామున లేచి మళ్ళీ సంప్రదాయబద్ధంగా ధన్వి, సూర్యలను కూర్చోపెట్టి పసుపు రాసి నలుగు పెట్టారు. ఆ తర్వాత వాళ్ళ రూమ్లోకి వెళ్ళి స్నానం చేయమనటంతో ధన్వి తన రూమ్ వైపు వెళ్తోంది. తనతో వెళ్తున్నాను నీ మాన్సి పిలవడంతో నువ్వు వెళ్తూ ఉండవే, నేను వస్తాను అని చెప్పి అను వెళ్ళిపోతుంది. సూర్య కూడా తన రూమ్కి వెళ్తూ ధన్వి ఒక్కతే తన రూమ్లోకి వెళ్ళడం చూసి చుట్టూ ఒకసారి పరికించి టక్కున ధన్వి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేస్తాడు. సూర్య తనకి థింగ్స్ అన్నిటినీ పక్కన పెట్టుకొని డోర్ వేద్దామని వెనక్కి తిరిగేసరికి డోర్కి ఆనుకొని చేతులు కట్టుకొని తనని చూస్తూ నింపుతున్న సూర్యను చూసి ఆశ్చర్యపోతూ కంగారుగా, మీరు ఇక్కడికి వచ్చారేంటి, ఎవరైనా చూస్తారు, అను వచ్చేస్తుంది, మీరు వెళ్ళండి అంటుంది బెదురు కళ్ళతో సూర్యని చూస్తూ. ధన్వి కంగారును చూసి నవ్వుకుంటూ తన చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటూ, ఇప్పుడే ఎవరు రారు, అయినా నేను డోర్ లాక్ చేశాను, అనవసరంగా నువ్వు కంగారు పడుకో అంటాడు సూర్య. మళ్ళీ తనే ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టి, అందరూ మనకి పసుపు రాశారు కానీ నీకు నేను రాసుకోలేదు కదా అని అంటాడు. సూర్య మాటలకు వింతగా చూస్తూ, అలా ఎవరైనా చేస్తారా అని అంటుంది ధన్వి. ఎవరూ చేయకపోతేనే మనం చేద్దాం అని అంటాడు. అబ్బా, ఇప్పుడు మీకు రాయడానికి నా దగ్గర పసుపు లేదు, కానీ మీరు ఇంకా వెళ్ళండి అని అంటుంది ధన్వి. ఎవరైనా వస్తారంటూ కంగారు పడుతూ. ఆ మాటలకి, నువ్వు నాకు పసుపు రాస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్తానంటాడు సూర్య. అబ్బా, ఇప్పుడు నేను పసుపు ఎక్కడి నుంచి తీసుకురాను సూర్య గారు అంటుంది ధన్వి. ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకుంటూ, సరిగ్గా చూసుకో, నీ దగ్గరే ఉంది అంటూ తనని చూస్తూ చెప్తాడు సూర్య. నా దగ్గర అంటూ చేతులు చూసుకున్న ధన్వికి తన చేతుల్లో పసుపు కనపడగానే, ఉంది అమ్మయ్య, రాస్తాను, వెంటనే వెళ్ళిపోవాలంటూ తన చేతుల్ని చెంప మీదకు తేగానే టక్కున
తన చేతుల్ని పట్టుకొని ఆపేస్తాడు సూర్య. అలా తన చేతుల్ని పట్టుకొని ఆపేసిన సూర్యని అయోమయంగా చూస్తూ, ఇప్పటిదాకా రాయమని రాస్తుంటే ఆపేస్తారేంటి మీరు అంటుంది పిచ్చి చూపులు చూస్తూ. ధన్విని అల్లరిగా చూస్తూ, అందరూ చేతులతో రాశారు, నువ్వు అలానే రాస్తే ఎలా అంటాడు సూర్య మాటలకి వింతగా చూస్తూ, చేతులతో కాక వెరైటీగా గోలతో రాయినా అంటుంది వెటకారం ధ్వనించే గొంతుతో. సూర్య ధన్విని చూసి తలకొట్టుకుంటూ, ఇంత తింగరబుచ్చి వెంటే నువ్వు అని, సరే ముందు నేను నీకు రాస్తాను, తర్వాత నేను ఎలా అయితే రాస్తానో అలాగే నువ్వు కూడా నాకు రాయాలి అని అంటాడు సూర్య. అలాగే సరే అని అంటూ తలాడిస్తుంది ధన్వి చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని తన కళ్ళల్లోకే చూస్తూ సూర్య మెల్లిగా తన చెంపని ధన్వి చెంప కానించి రాస్తాడు. అలా తన మోమును తాకుతూ పసుపు రాస్తాడు. మెల్లిగా తన ముక్కుతో ఆమె మెడవంపుల్లో రాయగానే సూర్య వెచ్చటి శ్వాస తగిని గిలిగింతలు పెట్టడంతో గుండె జల్లు మనగా టక్కున సూర్యుని తోసేసి సిగ్గుతో వెనక్కి తిరిగిపోతుంది ధన్వి. తన సిగ్గును చూసి నవ్వుకుంటూ వెనక నుంచి హత్తుకొని ఏమైందంటాడు చెవిలో చిన్నగా. హెచ్చిన తన గుండె సావడిని అదుపు చేసుకుంటూ, ఏం లేదు రాశారుగా ఇంకా వెళ్ళండి అంటుంది పూడుకుపోయిన గొంతుతో. ధన్వి మాటలకి టక్కున ఆమెను తన వైపుకు తిప్పుకొని, ఓయ్ నేను ఒక్కనే రాశాను, నువ్వు నాకు రాయలేదు అంటాడు సూర్య అలకగా. సూర్యని చూసి నవ్వుకుంటూ, ఇప్పుడేంటి నేను మీకు రాయాలంతే కదా, సరే రండి అని సూర్య దగ్గరికి వెళ్ళి తన కళ్ళల్లోకి చూస్తూ నెమ్మదిగా సూర్యుని వెనకకు చేయి పెట్టి డోర్ ఓపెన్ చేసి తన చేతుల్లోని పసుపుని సూర్య చెంపలికి పూసేసి టక్కున తనని రూమ్ బయటికి తోసేసి సూర్య తేరుకునే లోపే డోర్ క్లోజ్ చేసేస్తుంది ధన్వి తోసిన ఫోర్స్కి పడకుండా తనని తాను బ్యాలెన్స్ చేసుకొని, రాక్షసి ఈ చీటింగ్, నేను చెప్పిందేంటి నువ్వు చేసిందేంటి అని అంటూ గారాలు పోతాడు సూర్య. బయట నుంచి వినపడుతున్న సూర్య మాటలకి నవ్వుకుంటుంది ధన్వి. అప్పుడే వీళ్ళ కోసం వస్తున్న మిహిర్, కృష్ణ, కిరణ్, చరణ్, మాన్సి, అను, దీపు, మధులు సూర్య వెనక్కి పడబోవటం చూసి కంగారుగా దగ్గరికి వెళ్ళేలోపే తర్వాత సూర్య అన్న మాటలు విని ఏదో జరిగిందని అనుకుంటూ నవ్వుకుంటారు. ధన్విని అంటూ పక్కకి చూసిన సూర్యకి వీళ్ళందరూ తననే చూడడం చూసి, అమ్మో వీళ్ళెప్పుడొచ్చారు ఏంటో, ఇప్పుడు వీళ్ళకంటే పడతాను నేను అనుకుంటూ వాళ్ళని చూసి మీరెప్పుడొచ్చారు అని అంటాడు. నువ్వు జంపింగ్లు గట్రా ప్రాక్టీస్ చేస్తున్నావుగా అప్పుడు అని అంటుంది మధు వెటకారంగా. హిహి నేనేం చెయ్యలేదు, నా రూమ్కి వెళ్తున్నా అంటాడు సూర్య. అన్నయ్య నీ రూమ్ ఇక్కడుంటే అక్కడికి ఎలా వెళ్తున్నావు అని అంటూ కళ్ళెగరేస్తాడు మిహిర్. సూర్య అయ్యో అనుకుంటూ అటే వెళ్తున్నా అంటూ ఒక అంగుళ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు సూర్య. వెళ్ళిన సూర్యని చూసి ఒకరికొకరు హైఫై ఇచ్చుకొని నవ్వుకుంటారు మన అల్లరి బ్యాచ్ అంతా. అలా సరదాగా గడుపుతూ సంగీత్ కోసం ప్రాక్టీస్ ముగించుకొని ఈవినింగ్ సంగీత్కి రెడీ అయిపోతారు మన వాళ్ళందరూ. ధన్వి లెహంగాలో రెడీ అయితే మిగతా వాళ్ళంతా కూడా లాంగ్ ఫ్రాక్స్లో మెరిసిపోతారు. సూర్య సూట్లో ఉంటే మిగతా జెంట్స్ అంతా జీన్స్ టీషర్ట్లో రెడీ అవుతారు. అందరూ కలిసి సంగీత్ స్టేజ్ దగ్గరికి చేరుకుంటారు. కిరణ్, మధులు హోస్టల్గా మారి సంగీత్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. హలో ఆల్, మా అన్నయ్య వదిన సంగీత్కి ఇచ్చేసిన మీ అందరికీ హార్ట్లీ వెల్కమ్. ఇప్పుడు పెద్దల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా పెద్దమ్మ, పెద్దనాన్న వచ్చేస్తున్నారంటుంది మధు. సౌజన్య గారు అమ్మో నేను రాను అంటూ సిగ్గుపడుతుంటే, ఏం కాదురా రా అంటూ విష్ణు గారు తనకు చేయందించి స్టేజ్ మీద తీసుకొని వెళ్తారు. వీళ్ళు వెళ్ళగానే సాంగ్ స్టార్ట్ అవుతుంది. నీలిరంగు చీరలున చందమామ నీవే జానా, ఎట్ట నిన్ను అందుకోని, 7 రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా, ఎట్ట నిన్ను అందుకోని అంటూ సౌజన్య గారు సిగ్గుతో మొహానికి చెంగు అడ్డం పెట్టుకోగా ఆవిడని చూసి నవ్వుతూ కొంగు తప్పించి తనని చూస్తూ ఇలా పాడతారు. జాన అంటే జీవితమే నిరజానర, దానితో సయ్యాటర, ఏటితో ఎదురీదర అంటూ విష్ణుగారు సౌజన్య గారి చుట్టూ తిరుగుతూ చిన్న స్టెప్స్ వేస్తారు. అలా వాళ్ళ డ్యాన్స్ పూర్తి చేసి స్టేజ్ దిగుతారు. సూపర్ అంటాడు కిరణ్. బాగా చేశారు. ఇప్పుడు మా అమ్మ నాన్న వాణి గారు చైతన్య గారు వస్తున్నారంటుంది మధు. చైతన్య గారు వాణి గారికి చెయ్యందించక ఆవిడ ఆయనతో కలిసి స్టేజ్ మీదకి వస్తారు. వీళ్ళు రాగానే పాట స్టార్ట్ అవుతుంది. నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా, నాతో వస్తావా అంటూ చైతన్య గారు చెయ్యందిస్తే, నీతో వస్తాలే నీ గుండెల్లోన గూడే కడితే నీతో వస్తాలే అంటూ వాణి గారు తన చేతిని అందిస్తారు. ఆవిడ చేతిని పట్టుకొని చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ ఇలా పాడతారు. నీ అడుగు అడుగునా తోడుంటా, నాతో వస్తావా, 7 అడుగులింక నన్ను నడిపిస్తే నీతో వస్తాలే అంటూ పాట కంప్లీట్ చేసి కిందకు వస్తారు. మీరు కూడా సూపర్గా చేశారు. ఇప్పుడు అత్తయ్య, మావయ్య, సాహితీ గారు వస్తున్నారు అని అంటుంది మధు. మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు అని సాహితీ గారు పాడితే
జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు విన్నేలేది అంటూ ఆవిడ పట్టుకొని డ్యాన్స్ చేస్తూ పాడతారు మోహన్ గారు. ఏదో అడగాలని ఎంతో చెప్పాలని ఉండలేను వెళ్ళలేను ఏమి కాను అంటూ పాటని పూర్తి చేసి కిందకు వస్తారు. సూపర్, చాలా బాగా చేశారు. ఇప్పుడు మన మెయిన్ జంట సూర్యబాబ ఇంకా ధన్వి వచ్చేస్తున్నారు అంటాడు కిరణ్. సూర్య ధన్వి ఇద్దరూ కలిసి స్టేజ్ మీదకి వెళ్ళగానే సాంగ్ స్టార్ట్ అవుతుంది. నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నేనిండాలి, నీ కథగా నేనే మారాలి, నీ నీడై నే నడవాలి, నీ నిజమై నే నిలవాలి, నీ ఊపిరి నేనే కావాలి అంటూ ధన్వి పాడితే ధన్వి చేయి పట్టుకొని సూర్య సాల్సా చేస్తూ ఇలా పాడతాడు. నాకే తెలియని నన్ను చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నన్ను రప్పించావే, నీ సంతోషం నాకందించి నా పేరుకే అర్థం మార్చి నేనంటే నువ్వనిపించావే అంటూ డ్యాన్స్ కంప్లీట్ చేస్తారు సూర్య ధన్వి. సూపర్, అదిరింది అంటారు కిరణ్ మధు. ఇప్పుడు మాకు ఇంకో డ్యూయట్ కావాలి, మీరు ఓకే అంటే చరణ్ బావ గారు అక్క చేస్తారు, మీకు ఓకేనా అంటుంది మధు పెద్దవాళ్ళని ఉద్దేశించి. వాళ్ళు వై నాట్, నో ప్రాబ్లం అనగానే చరణ్ని దీపుని స్టేజ్ పైకి లాక్కెళ్ళిపోతుంది మధు. మధు కిందకి రాగానే ఇది మన ఇష్టం లేదుగా అంటాడు కిరణ్. కిరణ్ని చూసి వెటకారంగా ఇప్పుడు నీకు వచ్చిన నష్టం ఏంటి అంటుంది మధు. నాకేం నష్టం లేదు అంటాడు. భుజాలు ష్రక్ చేస్తాడు కిరణ్. కదా మూసుకొని కూర్చో అంటుంది మధు. నీ ఏంటే ఆ పొగరు నీకు అని గొనుక్కుంటాడు కిరణ్. మధు కిరణ్ని చూడగానే ఏం ఎరగనట్టు స్టేజ్ వైపు చూస్తాడు. కిరణ్ని చూసి నవ్వుకుంటూ తను కూడా స్టేజ్ వైపే తిరుగుతుంది మధు. వీళ్ళు స్టేజ్ ఎక్కగానే సాంగ్ స్టార్ట్ అవుతుంది. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను, చూస్తూనే ప్రేమ పుట్టి నీపైనే లెన్స్ పెట్టి నిదరేపోనందే నా కన్ను, రోజంతా నీ మాటే ధ్యాసంతా నీ మీదే అనుకుంటే కనిపిస్తావు నువ్వే, మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏ మాయో చేసేసావే, ఓం శాంతి శాంతి అనిపించావే అంటూ దీపు చుట్టూ తిరుగుతూ స్టెప్స్ వేస్తూ పాడతాడు. దీపు కూడా నవ్వుతూ జరా జరా సున్తో జరా జానే జానా దిల్ సే తుజ్కో ప్యార్ కియా హే దీవానా, నీపై చాలా ప్రేమ ఉంది గుండెల్లో నా సోచో జరా ప్యార్ సే దిల్ కో సంజానా, ఐ లవ్ యూ బోలోనా హసీనా అంటూ చరణ్ని చూస్తూ తనతో కలిసి స్టెప్స్ వేస్తుంది దీపు. వీళ్ళు డ్యాన్స్ వేస్తుంటే ధన్వి హ్యాపీగా చూస్తుంది. సూర్యకు కూడా డౌట్ వచ్చి ధన్విని చూడగానే అమ్మో అనుకుంటూ తన ఎక్స్ప్రెషన్స్ని నార్మల్ చేస్తూ వాళ్ళని చూస్తుంది. ధన్విని చూసి అనుమానంగా వాళ్ళని చూస్తాడు సూర్య. అంతే కదండి, మన చూపుని బట్టి మనం ఎవరినైనా ద్వేషిస్తున్నామో చెప్పలేమేమో, కానీ ఎవరినైనా ప్రేమిస్తున్నామో ఖచ్చితంగా చెప్పొచ్చు. అలా వాళ్ళు ఎంత మేనేజ్ చేసినా వాళ్ళ చూపులోని ప్రేమను కనిపెట్టేశాడు మన సూర్య. చాలా బాగుంది. ఇప్పుడు మన అను, మాన్సి, కృష్ణ, మిహిర్ వచ్చేస్తున్నారంటుంది మధు. వీళ్ళు స్టేజ్ మీదకి వెళ్ళగానే సాంగ్ స్టార్ట్ అవుతుంది. కృష్ణ, మిహిర్ రేగు ముల్లోలే నాటు సిన్నాది బొడ్డు మల్లేలు చూడు అన్నాది మీసాలు గుచ్చకుండా అరే బావోయ్ ముద్దాడుతావా అంది అంటూ స్టెప్స్ వేస్తే వాళ్ళకు దీటుగా అనుమాన్సీలు కంది పువ్వల్లే ముట్టుకుంటాను కందీరిగల్లే కుట్టిపోతాను కుచ్చిళ్ళు జారకుండా ఒరే బావో కౌగిల్లు ఇవ్వు నువ్వు అంటూ వాళ్ళు నలుగురు డ్యాన్స్ చేసి కిందకి రాగానే అదిరిపోయింది. ఇప్పుడు నా కోహోస్ట్ మధు గారు తన సోలో పర్ఫార్మెన్స్తో రాబోతున్నారు, జరభద్రం అంటూ కిందకి దిగుతాడు కిరణ్. కిరణ్ మాటలకి తనని కొరకొర చూస్తూ స్టేజ్ ఎక్కుతుంది మధు. ఇప్పుడు తినిపిస్తారా నీతో మడత కాజా అనుకుంటూ దీపుని చూసి సైగ చేస్తుంది సాంగ్ స్టార్ట్ చేయమని. ఆహా అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలోన చిరుగిల్లుడు చురువాయి అరే చక్కిలి గిలి గిలిగింతాయే ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఈ రాత్రి దయ వలన
అంటూ మధ్యలో కిరణ్ని చూస్తూ డ్యాన్స్ వేస్తుంటే హాయ్ హాయ్ చంపేశావే అనుకుంటూ గుండె మీద చేయి వేసుకొని చూస్తూ ఉంటాడు కిరణ్. అలా తన పర్ఫార్మెన్స్ కంప్లీట్ చేయగానే అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే మైక్ తీసుకొని ఇప్పుడు కిరణ్ గారు తన టాలెంట్ చూపిస్తారు అంటూ కిరణ్ని చూసి కన్నింగ్గా నవ్వుతూ ఉంటుంది మన మధు మాటలకి ఓయ్ నేను చెయ్యను అంటుంటే అందరూ మేము చేశాం కాబట్టి నువ్వు కూడా చేయాల్సిందే అని గోల చేస్తూ ఉంటే సరే కానీ నేను డ్యాన్స్ అయితే వెయ్యను కానీ పాట పాడతాను అని అంటాడు కిరణ్. ఆ మాటలకి అందరూ ఓకే అనడంతో ఒక క్షణం కళ్ళు మూసుకొని సాంగ్ స్టార్ట్ చేస్తాడు. ఎటు వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరైంది వయసు ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా ఏమైందో ఏమైందో అంటూ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా మధును చూస్తూ పాడతాడు కిరణ్. పాట కంప్లీట్ చేయగానే అందరూ విజిల్స్ వేస్తూ క్లాప్స్ కొడుతూ గోల చేస్తుంటే ఆ సౌండ్స్కి లోకంలోకి వచ్చి అందరినీ చూసి నవ్వుతూ కిందకి వస్తాడు. ఎందుకో మనసంతా భారంగా అనిపిస్తుంటే కృష్ణని మేనేజ్ చేయమని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కిరణ్. వెళ్తున్న కిరణ్ని చూస్తూ ఏమైంది వీడికి అనుకుంటూ మైక్ తీసుకుని స్టేజ్ పైకి వెళ్తాడు కృష్ణ. కిరణ్ అలా వెళ్ళాక కృష్ణతో పాటు ఇంకో 2 కళ్ళు కూడా చూస్తాయి. ఇప్పుడు అందరూ కలిసి గ్రూప్ డాన్స్ చేద్దామంటూ అందరినీ స్టేజ్ పైకి పిలిచి సాంగ్ అని చేస్తాడు కృష్ణ. హే లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టులతో పనిలే మన ఇంటిని చేసేద్దాం డిస్కో తెక్కర్లే ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ అంటూ అందరూ సరదాగా సంగీతం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళ హడావిడిలో వాళ్ళు బిజీగా ఉండడంతో ఒకరు కూడా కిరణ్ని పట్టించుకోరు. కృష్ణ అక్కడి నుంచి కిరణ్ కోసం వెళ్తాడు. అలా కృష్ణతో పాటు ఇంకొకరు కూడా వెళ్తారు. కృష్ణ స్విమ్మింగ్ పూల్ దగ్గర నించొని చందమామని చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఉన్న కిరణ్ని చూసి కిరణ్ భుజంపై చేయి వేసి ఏంట్రా ఇలా వచ్చేసావంటాడు కృష్ణ మాటకు తేరుకున్న కిరణ్ తనని చూస్తూ ఏం లేదురా ఊరికినే వచ్చాను అంటాడు. నాకెందుకురా అబద్ధాలు చెప్తున్నావు, చూస్తూనే ఉన్నాను కదా ఇందాకటి నుంచి, నువ్వు పాడినంతసేపు కూడా మధునే చూస్తున్నావు, నీకు తనంటే ఇష్టం కదా అంటాడు కృష్ణ అలా అనగానే వెంటనే తనని హక్ చేసుకుని బాధగా అవునరా తనని మొదటిసారి చూడగానే నచ్చేసింది, మా మొదటి పరిచయమే గొడవతో మొదలయ్యింది, తను అలా నాతో గొడవ పడుతూ ఉంటే ఎందుకో నాకు చాలా బాగుంటుంది, అందుకే కావాలనే తను ఏదో ఒకటి ఉడికిస్తూ ఉంటాను అని తెలిసినప్పటి నుంచి ఎంత మర్చిపోదామని అనుకున్నా నా వల్ల కావటం లేదు. తన రేంజ్ ఏంటి నేనేంటి, సూర్య గారు మిహిర్ గారు తనకి ఎలాగైనా సరే యోగ్యుడైన మంచి అబ్బాయిని తెచ్చి పెళ్లి చేస్తారు, కానీ తనకి నేను సరిపోనురా, అందుకే ఆ రోజు నుంచి తన గురించి నేను ఎంత మర్చిపోయేద్దామని అనుకుంటున్నాను, కానీ కష్టంగా ఉందిరా నా మనసుకి అని అంటూ బాధపడుతూ ఉంటాడు కిరణ్. రేయ్ ఏంట్రా ఆ మాటలు, ఇది నువ్వు ఎందుకు ఇలా అయిపోతున్నావు ఆలోచిస్తూ, అయినా చూద్దాం నీ ప్రేమ నిజమైతే అదే మిమ్మల్ని దగ్గర చేస్తుంది అంటూ ఓదారుస్తాడు కృష్ణ. వీళ్ళ మాటల్ని వెనక నుంచి విన్న ఇంకొకళ్ళు కూడా చెమ్మగిలిన తన కళ్ళని తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా సరదాగా సంబరంగా సంగీతం సెలబ్రేట్ చేసుకొని డిన్నర్ చేసి రేపు మార్నింగ్ పెళ్ళికి త్వరగా లేవాలని డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళిపోతారు అందరూ. రాత్రి సంగీతం ఎంజాయ్ చేసి అలసిన శరీరాలతో నిద్రాదేవికి వెల్కమ్ చెప్పి ఫుల్ డీప్ స్లీప్లో ఉంటారు మన బృందమంతా. కానీ పొద్దున్నే లేవడం కోసం వాళ్ళ ఫోన్స్లో ఫిక్స్ చేయబడ్డ అలారం ఎటువంటి దయాదాక్షిణ్యాలు లేకుండా దాని సమయం రాగానే గనగనమంటూ అందరినీ తన సౌండ్తో వాళ్ళ చెవుల్లోని తుప్పు వదలగొట్టింది. దాని చప్పుడికి ఉలిక్కిపడి లేచి నిద్ర సరిగా పోకపోవడం వల్ల కలిగిన ఫ్రస్ట్రేషన్ని అంతా ఫోన్పై చూపిస్తూ దాని పీక నొక్కి ఇంకా తప్పక ఫ్రెష్ అవ్వడానికి బాత్రూమ్స్పై దండయాత్ర చేస్తారు మన బ్యాచ్ అంతా. వీళ్ళు ఇలా ఉండగానే పెద్దవాళ్ళు రెడీ అయి ఆడపిల్లలున్న రూమ్ని మగపిల్లలున్న రూమ్ని పంచుకొని వీళ్ళున్న గది తలుపులు బాధేస్తారు నిర్విరామంగా. ఆల్రెడీ అలారం త్వరగా మోగిందనే ఫ్రస్ట్రేషన్లో ఉన్న మిహిర్ ఆ డోర్ వైపు చూస్తూ విసుగ్గా లేచి డోర్ని ఓపెన్ చేసి ఎదురుగా పట్టుచీర నగలతో చిన్నత్తగారి హోదాలో మెరిసిపోతున్న వాణిగారిని చూసి అమ్మ ఏంటి తలుపులు బాదటం, ఇవి మన ఇంటి డోర్స్ కాదు, నాన్న వీపు అంతకన్నా కాదు, కాస్త ముందు వెనక చూసుకో అంటాడు మిహిర్ మాటలకి కల్లెర చేస్తూ. ఎలా కనిపిస్తున్నారా నీకు, మీ నాన్న సాధించే దానిలాగా కనపడుతున్నానా అంటూ అమ్మవారిలా ఊగిపోతూ అడుగుతారు వాణిగారు. కోపంతో ఊగిపోతూ అమ్మవారినే తలపిస్తున్న ఆవిడని చూసి దండం పెట్టి అమ్మా కాళీమాత శాంతించు తల్లి, ఎందుకే అల్పుడిపై ఇంత ఆగ్రహం, ఏదో నీకు అకారణంగా ఈ డోర్స్పై అంత కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం అని అడిగాను తల్లి. సారీ, ఇదిగో ఈ వాటర్ తాగి కాస్త కూల్ అవ్వంటూ పక్కనున్న వాటర్ బాటిల్ ఆమె చేతిలో పెడతాడు మిహిర్. ఆ వాటర్ తాగి తన కోపానికి టాటా చెప్తారు వాణిగారు. కూలైన వాణిగారిని చూస్తూ ఇంతకీ నువ్వు ఆ డోర్స్పై మర్డర్ అటెంప్ట్ చేయడానికి కారణం ఏంటి అని అడుగుతాడు మిహిర్. అవును, ఎందుకు వచ్చాను నేను అని అనుకుంటారు మిహిర్ని చూసి. మిహిర్ ఏడుపు మొహం పెట్టుకొని నా పాటికి నేను పడుకొని ఉంటే వచ్చి ఆ తలుపుల్ని
అలా బాధేసి మళ్ళీ ఎందుకు వచ్చాను అని తిరిగి నన్నే అడుగుతున్నావేంటమ్మా అంటూ తల కొట్టుకుంటాడు మిహిర్ మాటలతో తాను ఎందుకు వచ్చారో కూడా మర్చిపోయి తర్వాత గుర్తొచ్చి అందుకే వచ్చాను అని అంటూ, కానీ నీ పిచ్చివాగుడు అసలు విషయం మర్చిపోయాను వెదవా అంటూ మిహిర్కి మొట్టికాయ వేస్తారు వాణిగారు. అబ్బా అని తలరుద్దుకుంటూ ఒకసారి అటు చూడు అంటూ ఆల్రెడీ రెడీ అయ్యి వీళ్ళ మాటలు వింటూ నవ్వుకుంటున్న మిగతా బ్యాచ్ చూపిస్తూ, ఆల్రెడీ రెడీ అయిన వాళ్ళని లేచి రెడీ అవ్వమని చెప్పడానికి వచ్చావా, నువ్వు గ్రేట్ అమ్మా అంటాడు మిహిర్ అక్కడ కూర్చున్న వాళ్ళని చూసి నవ్వుతూ. నేను లేచి రెడీ అయిన వాళ్ళని లేపడానికి రాలేదు నాన్న, రెడీ అవ్వకుండా కూర్చొని సుత్తి కొట్టే వెదవని 4 తగిలించిపోతామని వచ్చాను అని అంటారు వెటకారంగా. అని బుర్ర నిలువుగా ఊపేస్తూ, నువ్వు కరెక్టే అమ్మా, అలాంటి వెదవని అలానే చేయాలి అంటాడు ఏదో న్యాయం చెప్తున్నట్టుగా. అవును నాన్న, ఇంతకీ వాడిని పీకడానికి ఏది వాడితే బాగుంటుందో, కర్ర బెల్టా అంటారు వాణిగారు. లెదర్ బెల్ట్ అయితే పర్ఫెక్ట్ అమ్మా అంటాడు నాన్న. సూర్య ఆ బెల్ట్ ఇటువు, మిహిర్ చెప్పాడు కదా అని అంటుంది. బాగుంటుందని అంటారు వాణిగారు. ఇవ్వన్నయ్యా, నా బెల్టే ఇవ్వు, అదైతే కొత్తది, పైగా బ్రాండెడ్ కదా అంటాడు మిహిర్. పాపం అది తన కోసమే అని తెలియక సూర్య మిహిర్ని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. సూర్యని చూసి ఏంటన్నయ్యా, అమ్మ బెల్ట్ అడిగితే ఇవ్వకుండా నన్ను చూస్తూనే నవ్వుతున్నావేంటి, పాపం అమ్మకి ఎన్ని పనులుంటాయి అని అంటాడు మిహిర్. కథ ఇంకా ఉంది ఏంటి, కూల్గా ప్లెజెంట్గా సాగిపోతుంది స్టోరీ అనుకుంటున్నారా? ఆల్రెడీ మన విలన్ వచ్చేశాడు, అది మీకు లాస్ట్ ఎపిసోడ్లో తెలిసిపోయింది కదా. మరి ఆ విలన్ ఏం చేయబోతున్నాడు, అసలు సూర్యకి పెళ్లి కాలేదని బయట వాళ్ళకి ఎవరికి చెప్పొద్దు అన్నాడు కదా, మరి వాళ్ళ జీవితంలో ఏమైనా పెను తుఫాను రాబోతుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.